నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైద్య శాఖ అధికారులకు మంత్రి పార్థసారథి ఆదేశం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. పట్టణంలోని ప్రతి ఇంటిని జూలై 15 నాటికి పన్ను పరిధిలోకి తీసుకురావాలి. సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు స్పష్టం. ఎన్టీఆర్ వైద్య సేవ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆశ్రమ ఆసుపత్రి వైద్యాధికారులను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. ఏలూరులోని ఆశ్రమ ఆసుపత్రిని మంత్రి సందర్శించి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి వారికి అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. దీని ద్వారా 25 లక్షల రూపాయల వరకు వివిధ రకాల శస్త్రచికిత్సలు ఉచితంగా చేయబడతాయన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన వారికి వారు సంతృప్తి చెందేలా చికిత్స అందించాలన్నారు. ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగం, ఎముకల చికిత్స విభాగం, ఎన్టీఆర్ వైద్య సేవల విభాగం, సాధారణ వార్డులను సందర్శించి ఆసుపత్రిలో వారికి అందుతున్న వైద్య సేవలను గురించి మంత్రి పార్థసారథి అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఆశ్రమ ఆసుపత్రి సిఇఓ డాక్టర్ హనుమంతరావు, వివిధ వైద్య విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే మామూలుగా దీనికి ఫ్రాక్చర్స్ అసలు బ్రీదింగ్ డిఫికల్టీ ఉండకూడదు, కానీ ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ టిష్యూ కోపదార్థం కానీ గాలిపొడ కానీ ఏదైనా రక్తనాళాలు వెళ్తే అంటే పల్మనరీ బల్స్ ఉంటారు మెడికల్ టెర్మినాలజీలో. సో అట్లాంటి కండిషన్లోనే ఇటువంటి ఇష్యూ ట్రై చేయాలి సార్. రిస్క్ ఎక్కువ ఉంటుంది క్రిటికల్గా. ప్లస్ ఇంకా ఏంటంటే ఈ పరిస్థితిలో షిఫ్ట్ కూడా చేయాలి. ఇంకా ఎక్కడ హైర్ స్టాండర్డ్ షిఫ్ట్ చేద్దాం ఉద్దేశం అక్కడ అడ్రస్ ఉన్నా సరే క్యాంప్ షిఫ్ట్ గేట్ కూడా దాంట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ తొలి సమావేశాన్ని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ నేపథ్యంలో అధికారులతో పాటుగా నూతన కమిటీ సభ్యులుగా కూటమి పార్టీల నాయకులు కంచర్ల గణేష్, నాయుడు శ్రీను, దెందుకూరి వెంకటలక్ష్మి, కోటగిరి ప్రమీలను నియమించినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
సమావేశంలో భాగంగా ఈ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజారోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కావున ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంతానికే ముఖ్యమైందన్నారు. నూతన కమిటీ సభ్యులు నిత్యం ఈ ఆసుపత్రులను పర్యవేక్షిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎంవి రమణ, తహసీల్దార్ కె శ్లీవ జోజి, నాయకులు రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్ కుమార్, పరిమి సత్యనారాయణ, కొండ్రెడ్డి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సో అట్లా ప్యాషనెట్గా చేయండి, సర్వీస్ మైండ్తో చేయండి. రివ్యూ పెట్టామంటే లాస్ట్ మంత్లో ఎన్ని కేసులు వచ్చాయి, ఏం చేసాము, అది నెక్స్ట్ మంత్లో చూపించాలి ప్రోగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేక్ పైప్స్ ఎక్కువ ఎట్లా తగ్గించగలుగుతాము, మీ ఒపీనియన్స్ చెప్పండి, డాక్టర్స్ తీసుకోండి, అట్లాగే ఇంకా వేరే వాళ్ళ సజెషన్ తీసుకోండి. ఇట్లా ఏంటంటే మీరు కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళండి. అలా అప్పుడే మనం రియల్గా ఏంటంటే ఈ ఇండియా కూటమిని చూస్తే స్కూల్ సంబంధించి కూడా మనము స్కూల్ కమిటీస్ పెట్టుకున్నాం. కమిటీస్ వచ్చేసి అటు స్కూల్ మేనేజ్మెంట్కి అలాగే పేరెంట్స్కి వాళ్ళలో ఉండి వాళ్ళు కూడా బాగా కలిసి పనిచేస్తున్నారు. అలాగే ఇండియా కూటమిలో ఇప్పుడు కమిటీ అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ కొలాబరేషన్ తోటి నేను జంగారెడ్డిగూడెం హాస్పిటల్ అరే చాలా మార్పు వచ్చింది అనేది అది రాహుల్ గారు నోటి నుంచి వినాలి, దాదాజీ నోటి నుంచి వినాలి, ముస్తఫా గారు నోటి నుంచి వినాలి. ఎవరైతే నెగిటివ్ మాట్లాడారో వాళ్ళందరూ నోటి నుంచి పాజిటివ్ వచ్చేలాగా మీరు చేస్తే మీరు ఏదైతే ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం తీసుకున్నారో దానికి రియల్ వాల్యూ అదే. సో ఈ విషయం తీసుకుని పర్సనల్గా ఎవరు ఓన్లీ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్స్ హెల్త్ హాస్పిటల్ డెవలప్ అయితే మీ ఫోకస్ ఉండగా ఉండండి. అలాగే మన ఇండియా కూటమి నాయకుల కార్యకర్తలు కానివ్వండి, మీరు కూడా సపోర్టివ్గా ఉండండి. సో మీడియాలో వస్తున్న అలిగేషన్స్ని మరి అవి ఏవైతే ఉన్నాయో అవి కూడా రివ్యూ చేయండి. మీరు ఎవ్రీ మంత్ రివ్యూ చేయండి. లెట్స్ రేపు ఏదైనా వచ్చినప్పుడు మీడియాలో అదే రోజు కూర్చొని మీరు సాల్వ్ చేయండి. ఓకే, ఒక 1 hour ఎక్స్ట్రా అయినా కూడా మీరు కూర్చొని మేడంతో కూర్చొని దాన్ని అడ్రస్ చేయండి. దాన్ని అట్లాగే పెండింగ్ పెట్టేస్తే ఇంకా ఎక్కువ అడ్వర్స్ సిచ్యువేషన్ అవుతుంది కాబట్టి సో ప్రొయాక్టివ్గా ఉండండి, కలెక్టివ్గా పనిచేయండి, కమిట్మెంట్తో పనిచేయండి, సరిగా కమ్యూనికేట్ చేయండి. పేషెంట్ వచ్చినప్పుడు మన మాటలతోటి మన ట్రీట్మెంట్ తోటి ఒకటి సగం ఇది తగ్గిపోవాలి. అలాగా మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఇంత పేషెంట్గా కూర్చొని ఇందాక అందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ యూ ఫర్ గ్రేట్ సక్సెస్. పట్టణంలోని ప్రతి ఇంటిని జూన్ 15 నాటికి పన్ను పరిధిలోకి తీసుకురావాలని పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహారావు తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు నగరపాలక సంస్థ, జంగారెడ్డిగూడెం, నూజువీడు పురపాలక సంఘాలు, చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్లు, అధికారులతో జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఉండే ప్రజలంతా పురమిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. తద్వారా ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి వీలుంటుందన్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ద్వారా సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అదేవిధంగా పట్టణంలోని ట్రేడ్ లైసెన్స్ రుసుముల వసూళ్లు, భవనాల నిర్మాణం, మున్సిపల్ దుకాణాల అద్దె బకాయిల వసూళ్లు వంటి పలు అంశాలపై సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పాటికి 3 సార్లు చేసుకుంటారు. ఈ కాటికి 3 సార్లు చేసుకుంటే మాత్రమే కలెక్ట్ అయింది. చంద్రబాబు సురేష్ ఏమయ్యా మళ్ళీ 40 కలెక్షన్ సాగలేదు, మీకు చార్జ్ మీకు ఎక్స్ప్రెషన్ కావాలి అంతే. 2001 జాయిన్ అయింది. ఏర్పాటు చేస్తాం. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు అండ్ చింతలపూడి
కమిషనర్స్ అలాగే సెక్షన్ హెడ్స్ మంత్లీ వన్స్ రివ్యూ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాపర్ ట్యాక్స్ సంబంధించి ఈసారి మనకి అన్అసెస్మెంట్స్ అండర్ అసెస్మెంట్స్ సంబంధించినటువంటి విషయం ఏంటంటే ఎక్కడైతే అసలు ట్యాక్స్ లేకుండా ఉంటాయో అదేవిధంగా తక్కువ ట్యాక్స్ ఉంటుందో వాళ్ళకి వాటన్ని కూడా ట్యాక్స్ నెట్లో తీసుకురావాలి. దీనికి జూన్ 15వ తారీఖుల్లా చేసి సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది రెవెన్యూ సెక్రటరీ నుంచి పైన కమిషన్ దాకా. సో అది కాకుండా మనకి మన పురమిత్రాలకు సంబంధించినటువంటి ఏదైతే మనకి కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ పురమిత్ర యాప్లో మనం అప్లోడ్ చేసినట్లయితే అది కన్సర్న్ సెక్షన్కి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంచడానికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు అక్కడి నుంచి ఎస్కలేట్ అవుతూ పైకి వెళ్తుంది. ఇమీడియట్గా వాళ్ళు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఏపీ సీఎం యాప్లో చేయాల్సి ఉంటుంది. అది కాకుండా అక్కడ చాలా వరకు అక్కడ సమస్య లేకుండా ఉంటుంది. ఎందుకంటే ట్రాఫిక్ పరమైన సమస్య ఉండదు, శానిటేషన్ పరమైన సమస్య ఉండదు. కాబట్టి ఈ వెండింగ్ జోన్స్ పరంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి చేయాలని చెప్పేసి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ఇంకా అదర్ ఇష్యూస్ కూడా వాటర్ సప్లై కానీ అలాగే ఆడిట్ సంబంధించిన ఆడిట్ అబ్జెక్షన్స్ ఇంకా మిగతా ఇష్యూస్ కూడా ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. ఆ ప్రకారం ఉమెన్ ఫర్ ట్రీ అన్నటువంటిది గ్రూప్ ఐడెంటిఫై చేసి మనకి పార్క్స్ కానీ వాటర్ బాడీస్ కానీ ఐడెంటిఫై చేసి అక్కడ మొక్కలు పెంచి ఒక సంవత్సరం పాటు వాటిని ప్రొడక్షన్ చేసినట్లయితే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి అవకాశం ఉంది. సో అయితే అదంతా కూడా పెద్ద మొక్కలు ఏర్పాటు చేయాలి, చిన్న చిన్న మొక్కలు కాదు. అలాగే దానికి టీ గార్డ్స్ ఏర్పాటు చేయాలి, వాటిని 1 సంవత్సరం పాటు సంరక్షించాలి. సో దీనికి కూడా మున్సిపాలిటీలో గ్రూప్ ఐడెంటిఫై చేశారు. సో ఆ ప్రోగ్రామ్ త్వరలో జరుగుతుంది. రాబోయే వర్షాకాలం నాటికి అన్ని కంప్లీట్ చేసి 1 పాటు వాటి ప్రొడక్షన్ చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి నిర్వహిస్తున్న ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ లో కూడా అందరూ ఐడెంటిఫై చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండువగా జరిగింది. శుక్రవారం రాత్రి ఆలయం వద్ద ప్రత్యేక వాహనంలో స్వామివారు కొలువు తీరారు. మద్ది క్షేత్రం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గురవాయిగూడెం, చక్రదేవరపల్లి గ్రామాల మీదుగా సాగింది. దారి పొడుగునా స్వామివారికి భక్తులు హారతులు పట్టారు. ఈ గ్రామోత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కూరగంటి రంగారావులు పర్యవేక్షించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. సిటీ జ్యువెలర్స్ 916 గోల్డ్ అండ్ డైమండ్స్
డైమండ్ మరియు జ్యువెలరీ ప్రేమికులకు స్వాగతం పలుకుతూ ఉత్తమమైన డైమండ్ ఆభరణాలను పరిచయం చేస్తున్నాం. మా డైమండ్ ఆభరణాలన్నీ IGI మరియు GIA సర్టిఫికేట్ తోనే అమ్మబడును. మా వద్ద లభించే డైమండ్స్ అన్ని VVS క్వాలిటీ EF మరియు D కలర్ తో లభించును. డైమండ్ ఉంగరాలు, డైమండ్ లాకెట్స్, డైమండ్ చెవిపోగులు, డైమండ్ నెక్లెస్లు లేటెస్ట్ మోడల్స్ లో లభించును. డైమండ్ ఆభరణాలు ఆర్డర్ పై సర్టిఫికేట్ తో తయారు చేసి ఇవ్వగలం. 916 గోల్డ్ ఆభరణాలు HUID హాల్మార్క్ తో లభించును. హై క్వాలిటీ వెండి నగలు అమ్మబడును. అన్ని బంగారు నగలపై తరుగు మజూరీ తక్కువగా తీసుకొనబడును. మీ జాతకానికి సరిపడే నాణ్యమైన జాతిరాళ్లు లభించును. నైపుణ్యం గల పనివారిచే తయారు చేయబడిన నగలు లభించును. విచ్చేయండి శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి సెంటర్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821224217. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. గుర్తింపు ఆధార్ కార్డులు లేని బాలలను గుర్తించి వారికి ఆయా కార్డులను అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కార్యదర్శి KKV బొల్లి కృష్ణ పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పలు శాఖలకు అధికారులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొల్లి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ బాలలకు ఆధార్ గుర్తింపు కార్డులు అందించేందుకు న్యాయ, రెవెన్యూ, వైద్య శాఖ, ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో సర్వే నిర్వహించి ఆధార్ కార్డు లేని బాలలను గుర్తించాలని సూచించారు. అలాగే ప్రస్తుత సమాజంలో బాలల అక్రమ రవాణా పెరిగిపోయిందని, దీనిపై వచ్చిన ఫిర్యాదుల విషయంలో అశ్రద్ధ వహించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి P. శారద, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి K. సూర్య చక్రవేణి తదితరులు పాల్గొన్నారు. అది రీఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలియజెప్తే లోకల్ అంగన్వాడీ ఆర్మీ ఉంటుంది వాళ్ళకి. సో అంగన్వాడీ ఈరోజు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ప్రారంభించినటువంటి సాతి ప్రోగ్రాం ఎవరు ఏ పిల్లవాళ్ళు కూడా ఆధార్ కార్డు లేకుండా ఉండకూడదు, అందరికీ కూడా ఆధార్ కార్డు ఉండాలి, వారికి అన్ని రకాలైన స్కీమ్స్ వాళ్ళకు వర్తింపు చేయడానికి ఆధార్ కార్డు అనేది చాలా అవసరం. కాబట్టి చిల్డ్రన్ హోమ్స్లో ఉన్నటువంటి పిల్లల కోసం, అలాగే ఎక్కడైతే ఆధార్ కార్డు లేకుండా ఉన్నవారి పిల్లలను గుర్తించి ఒక సర్వే ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా ఆధార్ కార్డు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో నాల్సా సాతి అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ఈరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం అన్ని డిపార్ట్మెంట్లకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసాం. ఈ నెలలో అన్ని హోమ్స్ని సందర్శించి వారిని ఐడెంటిఫై చేయడం, ఎవరైతే ఆధార్ కార్డు లేదో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి వారందరికీ జూలై నెలలో ఆగస్టు 5 వరకు జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమాల్లో వారందరికీ కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా పాల్పంచుకుంటాయి. ఈ జిల్లాలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణతో పాటు 7 రకాల సేవలను పారదర్శకంగా పునః ప్రారంభించడమైందని జిల్లా పౌర సరఫరాల అధికారి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ P. శివరామమూర్తి తెలిపారు. ఏలూరులోని పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ P. దాత్రిరెడ్డి నేతృత్వంలో రైస్ కార్డులు, రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణతో పాటు కార్డుల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన సేవలను ప్రారంభించామన్నారు. కొత్త బియ్యం కార్డు అందించడం, బియ్యం కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చడం, బియ్యం కార్డులో సభ్యుల పేర్లు విడదీయట మరియు కొత్త కార్డు మంజూరు, బియ్యం కార్డులో సభ్యుల పేర్లు తొలగించడం, బియ్యం కార్డును సరెండర్ చేయటం, బియ్యం కార్డులో చిరునామా మార్పులు చేయడానికి కార్డులో తప్పుడు ఆధార్ నెంబర్ సీడింగ్ చేసుకునే అవకాశం కలిగిందన్నారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏమైనా సందేహాలుంటే నేరుగా తమను సంప్రదించవచ్చని తెలిపారు. కొనుగోలు కేంద్రం ఒకటి, నెక్స్ట్ రైస్ కార్డ్స్ విషయం ఒకటి, తర్వాత కఫీ షాప్స్ ద్వారా మనం ఎసెన్షియల్ కమోడిటీస్ సప్లై చేయడం అనేది, ఈ 3 విషయాల మీద మొదటగా నేను ధాన్యం కొనుగోలు గురించి మీకు చెప్తున్నాను. మనకి ఈ జిల్లాకి మనకి 2,70,000 మెట్రిక్ టన్నులకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. 2,70,000లో ఇప్పుడు దాకా మనం 2,51,000 మెట్రిక్ టన్నులు పర్చేస్ చేయడం జరిగింది. ఫర్దర్గా కూడా ఇంకెక్కడన్నా మనకు అప్లాండ్లో కానీ
ఇంకెక్కడన్నా ఏ రైతు దగ్గరైనా నిల్వ ఉండిందంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మనం వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనం టోటల్గా 2,50,51 మెట్రిక్ టన్నులో 20,416 మంది రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా దాని యొక్క వాల్యూ 579 కోట్లు. 579 కోట్లు 502 కోట్లు ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది. 72 కోట్లు కూడా బహుశా ఈరోజు కొంత జరుగుతుంది, లేకుంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ సోమవారం మంగళవారంలో కూడా వితిన్ 48 అవర్స్లో మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ 48 అవర్స్లో పేమెంట్ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూగా మనం సీజన్ ఖరీఫ్ కాడ నుంచి కూడా మొదలెట్టాం. రబీలో కూడా అలా విధంగా సక్సెస్గా కంప్లీట్ చేసాం. ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రబీని సకాలంలో ఈవెన్ వర్షాలు కానీ అకాల వర్షాలు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏ రైతులకు కూడా ఎటువంటి నష్టం కలగకుండా వాళ్ళకి పట్టలు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి అందుబాటులో ఉండి గోతాలు సరి చేయడం కానివ్వండి, మిల్లులకి తరలించే దాంట్లో కానివ్వండి, మిల్లుల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిల్లర్స్ కూడా మనకి సకాలంలో ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా దించుకొని నూక వచ్చిందని కొన్ని దగ్గరలో వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన సిఎస్డిటీలు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎంఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ సిఎస్డిటీలు కానీ అందరూ కూడా చక్కగా పనిచేసి మనకి ధాన్యం కొనుగోలు మాత్రం ఇంత విజయవంతంగా ఈ జిల్లాలో పూర్తి చేయడం జరిగిందండి. దీనికి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను, అధికారులకు కానీ అందరికి కూడా. అదేవిధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇంకా బాకీ ఉండే ఎక్కడన్నా రైతులు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము కంట్రోల్ రూమ్ నంబర్ ఆల్రెడీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. నంబర్కి అని చెప్తే ఆ రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పేమెంట్లో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళు కొందరు రిజెక్ట్ అవుతుంటాయి కొన్ని ఆధార్ సీడింగ్ వల్ల, అలాంటివి ఏమన్నా ఉన్నాయి కూడా మా దృష్టికి తీసుకొస్తే మీకు దాన్ని ఎలా చేయాలనేది చెప్పి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరి చేయడం జరిగింది. ఇది ధాన్యం కొనుగోలుకు సంబంధించిన వివరాలు. ఇక నెక్స్ట్ రైస్ కార్డ్స్ సంబంధించి చూస్తే రైస్ కార్డ్స్లో మనకి ఇప్పుడు దాకా 7 సర్వీసులు అనేది ప్రభుత్వం తీసుకొని అందరికి కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది. దీంట్లో న్యూ రైస్ కార్డ్ ఒకటి, స్ప్లిట్టింగ్ రైస్ కార్డ్ ఒకటి, అడిషన్ అంటే చేర్చడం ఎవరన్నా మెంబర్ అడిషన్ అనేది ఒకటి, కరెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్లో ఏమన్నా ఇంతకుముందు రాంగ్గానే ఉంటే దాన్ని కూడా సరిచేసుకోవడం కానీ, అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఏమన్నా మార్పు చేయాలన్నా, రిలేషన్షిప్ ఏమన్నా మార్పు చేయాలన్నా, ఏజ్లో ఏమన్నా మార్పు చేయాలన్నా అటువంటి చర్యలకు కూడా చేంజెస్ చేసుకునే విధంగా మీకు వెసులుబాటు చేయడం జరిగింది. శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి వేలాది మంది యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశ ఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. వైద్య శాఖ అధికారులకు మంత్రి పార్థసారథి ఆదేశం. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. పట్టణంలోని ప్రతి ఇంటిని జూలై 15 నాటికి పన్ను పరిధిలోకి తీసుకురావాలి. సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.